ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు బండారు రామ్మోహన్ గారు మనతో ఉన్నారు, పొలిటికల్ అనలిస్ట్. ఆయనతో మాట్లాడదాం. బండారు రామ్మోహన్ గారు, నమస్తే అండి. నమస్తే విజయకాంత్. సార్, ఏపీలో కొత్తగా మరో 7 విమానాశ్రయాలు రానున్నాయి. చిన్న చిన్న ప్రాంతాలను కలిపి ఆ, ఆ, ప్రాంతాల్లో కూడా విమానాశ్రయాలు ఏర్పాటు చేయడం ప్రయాణికులకు కొంత వెసులుబాటు కలుగుతుందంటారా? ఖచ్చితంగా విజయకాంత్. ఎందుకంటే ఇప్పుడు మనకు ఇనుమును వేడి ఉన్నప్పుడే సాగదీయాలంట. అట్లాగే గాడ్పు వచ్చినప్పుడు తూర్పాలు పట్టాలంట. మనకు మంచి అవకాశం ఏంటంటే కేంద్రంలో తగ్గిన ప్రభుత్వం రావడం, ముఖ్యంగా విమానయాన శాఖ మంత్రి మన రామ్మోహన్ నాయుడు గారు యువకుడు, మంచి నాలెడ్జ్ గలవారు, తాను మంత్రిగా విమానయాన శాఖ మంత్రిగా ఉండడం, దీనికి మనకు అడ్వాంటేజ్. రెండు కూడా మనం అడిగినవి ఇవ్వడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. అడగడమే తరవాయి, వడ్డించేవాడు మనవాడు ఉంటే ఇంకా మంచిదే కదా. ఇప్పుడు వడ్డించేవాడు మనవాడు ఉన్నాడు కనుక 7 విమానాశ్రయాలు కొత్తవేం కాదనుకుంటున్నాను నేనైతే. ఎందుకంటే భోగాపురం విమానాశ్రయం మనకు కొత్తగా ఇంటర్నేషనల్ విమానాశ్రయం తయారవుతుంది. విశాఖపట్నంకు మళ్ళీ విజయనగరం మధ్యన తయారవుతుంది అది. కనుక అక్కడి నుంచి ఒక నిబంధన ఒకటి ఉంది, 150 కిలోమీటర్ల లోపు విమానాశ్రయాలు కొత్తగా నిర్మించడానికి వీలు. కనుక శ్రీకాకుళంకు మన విశాఖపట్నంకి 97 కిలోమీటర్ల రెండింటి మధ్యన కనుక ఈ ఇక్కడ రాదు. ఎక్కడ వస్తాయి? ఇప్పుడు గతంలో తిరుపతిలో ఉంది, గన్నవరంలో ఉంది, వీటిని అభివృద్ధి చేస్తున్నారు. గన్నవరం కూడా మనకు అంతర్జాతీయ విమానాశ్రయం అభివృద్ధి చేయడానికి అవకాశం ఉంది. అట్లాగే తిరుపతిలో ఉంది, ఓర్వకల్లో కర్నూలులో ఉన్నది. ఇక ఏమున్నా దక్షిణ కోస్తాలో మనకు ఇటు పక్కన నెల్లూరు ఒంగోలు మధ్యలో లేవు. అట్లా ఇవన్నీ చూసుకొని మొత్తం 7 విమానాశ్రయాలు అంటున్నారు. వాటిల్లో ఇప్పుడు మిగతా తెలంగాణలో లేని అవకాశం అక్కడ ఎందుకు ఉందంటే, తెలంగాణలో హైదరాబాద్ జేఎంఎంఆర్ వాళ్ళు అంబిషన్ పెడుతున్నారు. వరంగల్ చేయడానికే 150 కిలోమీటర్ల పరిధి ఒకటి ఉంటుంది వాళ్ళకు. కనుక 150 కిలోమీటర్ల పరిధి రాకుండా లోపల ఉండడానికి వీల్లేదు ఇంకో విమానాశ్రయం. కనుకనే ఎక్కడో కొత్తగూడెం, లేకుంటే ఆదిలాబాదు, అట్లాగే మనకు నిజామాబాద్, జక్రాన్పల్లి, ఇట్లా దూరం అంటే 150 కిలోమీటర్లు దాటి వెతకాల్సి వచ్చింది. ఇప్పుడు అట్లా లేదు. ఆంధ్రప్రదేశ్ ఏంటంటే భౌగోళికంగా ఉన్న పరిస్థితులను బట్టి 7 విమానాశ్రయాలు వచ్చే అవకాశం ఉంది. ఇది మంచి పరిణామం అంటున్నాను. ఇవాళ ఒక మాట చెప్పి ముగిస్తాను ఈ విషయంలో. మోడీ గారు ఒక మంచి మాట అన్నారు. స్లిప్పర్లు అంటే పేదలు వేసుకుంటారు. స్లిప్పర్లు వేసుకున్న వాడు కూడా విమానం ఎక్కే పరిస్థితి కల్పిస్తాం. మధ్యతరగతి కదా, పేదలు కూడా విమానం ఎక్కే పరిస్థితి కల్పిస్తాం. అది వేగవంతమైన ప్రయాణం కోసం కదా, మనం లగ్జరీ కాదు కదా అది. అందుకని కల్పించాలన్నాడు. దానికి అనుగుణంగానే వాళ్ళ దేశవ్యాప్తంగా విమానాశ్రయ నిర్మాణం కోసం కేంద్ర ప్రభుత్వం అడుగు కట్టింది. దానికి మన ప్రభుత్వం కూడా, మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దానికి సహకరించడం మంచిది. వీలైన తొందరగా చేసుకోవాలంటున్నాడు. ఇప్పుడు ఏమైతే ఆచరణకు ఆలోచనకు ఎక్కువ దూరం ఉందనుకోండి, ఏదైనా జరగవచ్చు రేపొద్దున. కనుక వీలైన తొందరగా, ఎప్పుడో పొద్దుంది పొలం ఉందని 2 ఏళ్ళు 3 ఏళ్ళు 4 ఏళ్ళు సాగదీయకుండా ఈ పీరియడ్ లో ఎన్డీఏ గవర్నమెంట్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఉందో ఈ పీరియడ్ లో పూర్తి చేస్తే మంచి పరిణామం సంభవిస్తుంది, మంచి అభివృద్ధి సాధిస్తుంది ఆంధ్రప్రదేశ్ అని నేను అంటున్నాను. రామ్మోహన్ గారు, ప్రధానంగా చూసుకుంటే కనుక ఈ విమానాశ్రయాలు అయితే పెంచుతూ ఉన్నారు, మంచిదే. కానీ ప్రయాణికులు అంటే సామాన్యులకు అందుబాటులో ఉండే విధంగా రేట్లు ఉంటున్నాయంటారా? ఖచ్చితంగా. ఇప్పుడు గతంలో చూడండి, మనకు విమానాశ్రయాలు నిర్మించినప్పుడు లేదు. కానీ హైదరాబాద్ ఇప్పుడు శంషాబాద్ విమానాశ్రయంలో కోట్ల మంది ప్రయాణిస్తారు, లక్షలు కాదు, కోటి దాటింది మొన్న. అంటే రేట్లు కూడా తక్కువైంది. మీరు ఒక్కసారి అన్ సీజన్ లో తీసుకుంటే చాలా తక్కువ కూడా వస్తున్నాయి. అంటే మనకు ఒక్కోసారి మనకు సంక్రాంతి పీరియడ్ చూడండి, బస్సు ప్రయాణం కంటే విమాన ప్రయాణం మొదలే చేసుకుంటే తక్కువ ఉంది. కదా ఇప్పుడు వాళ్ళ జనవరి 1 to 5 ఒకటి ఆఫర్ ఇచ్చిండ్రు గవర్నమెంట్ వాటిల్లో, మన విమానంలో. అంటే 1499, 1699, అంటే అంతే ఉండదు. దాని ఎక్స్ట్రా చార్జెస్ ఉంటాయి. ఓ 3-4 వేలలో దగ్గర ప్రయాణం తిరుపతి చేయగలుగుతున్నాం. మీకు బస్సు కూడా ఒక్కోసారి సీజన్ లో చేసుకుంటే 3000-4000 ఎక్కువ తీసుకుంటున్నారు కదా, 3000-4000 వసూలు చేస్తున్నారు కదా. అందుకనే ఇంకా ప్రయాణానికి ఇంకా పూర్తిగా పేదలకు అందుబాటులో రాలే, కానీ మధ్యతరగతి వాళ్ళకి అందుబాటులో వచ్చింది. సమయం కలిసి వస్తుంది, దాంతో పాటు పెద్దగా రేటు. అసలు సమస్య ఎక్కడ అంటే విమానాశ్రయానికి పొయ్యి వచ్చిన ఖర్చు ఎక్కువైతుంది, ఏది విమానం టికెట్ కంటే కూడా. మీరు చూడండి, శంషాబాద్ నుంచి హైదరాబాద్ ఏ ప్రాంతానికి వెళ్ళినా 2000 రూపాయలు తీసుకుంటున్నారు. విమానం ఢిల్లీకి ఉంటే 5000-4000 ఉంటున్నాయి. అందుకని ఈ సౌకర్యం ఇంకెక్కువ పెంచాలి. విమానాశ్రయానికి కనెక్టివిటీ రాష్ట్ర ప్రభుత్వాలు పెంచితే ఇంకా చీప్ అన్నట్టు లెక్క.